సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వకృపాని దీనికి స్తోత్రములు. మరొకసారి ప్రభువా, ఇక సాయంకాల సమయాన్ని బట్టి ప్రత్యేకంగా నీ పాదాలు కురుస్తుండగా తెలుగు క్రైస్తవ సంఘం ఫాహిల్ని ప్రత్యేకంగా మీరు ప్రేరేపించి నీ చిత్తంలో ఏర్పాటు చేశారు. పురస్కరించుకుని జరుగుతున్న ఈ యొక్క వేడుకలో నీ వాక్యం కొరకు ప్రభా మేమందరం దీనులుగా నీ పాదాలను సమీపిస్తుండగా నిలబడిన నీ యొక్క దాసుని మీరు మరుగుపరిచి నీ ఆత్మచేత మీరు మాతో మాట్లాడండి. మమ్మల్ని సంధించండి, మమ్మల్ని బలపరచండి, మమ్మల్ని హెచ్చరించండి. అనేక ఆత్మల్లో, అనేక మంది హృదయాల్లో యేసు క్రీస్తు నేడు జన్మించినట్లు మీరు కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం. నీ ఆత్మ సహాయం మీరు మాతో ఉంచి నడిపించమని యేసు పరిశుద్ధ నామమును బట్టి వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి. బలో క్రీస్తు మహారాజుకు, బలో క్రీస్తు మహారాజుకు, పాపుల రక్షకుడైన యేసయ్యకు, ముక్తి ప్రదాత అయిన యేసయ్యకు, బలో క్రీస్తు మహారాజుకు గట్టిగా చెప్తాండి జై. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మీరు అంత కోపంగా చూస్తారంటే నాకు అర్థమైంది. వాక్యం ఎంత తొందరగా ముగిస్తే అంత మంచిది, అంతేనా? లేదు కదండి, మంచిది. మీరు ఆసక్తిగా ఉన్నారు, ఆసక్తిని బట్టి దేవుడు ఆత్మతో మనల్ని నడిపిస్తాడు. అండ్ వాక్యంలోనికి వెళ్లే ముందు కొన్ని విషయాలు మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఈ డిసెంబర్ దగ్గరగా నవంబర్ నుంచి మొదలుకొని జనవరి మాసం ఎండింగ్ వరకు కూడా మనం గమనిస్తే అనేకమైన దేశాల్లో చాలా ప్రాముఖ్యంగా చెప్పాలి అంటే అన్ని దేశాల్లో కూడా ఎక్కడ చూసినా ఏం కనబడతాయి? ఈ క్రిస్మస్ సంబరాలే కనబడతాయి, ఈ క్రిస్మస్ వేడుకలే కనబడతాయి. ఎక్కడ చిన్న ఇల్లు పూరు గుడిసె దగ్గర నుంచి మొదలుకొని పెద్ద పెద్ద బంగ్లా వరకు కూడా ఒక స్టార్ కట్టుంటారు వాళ్ళు. దేనికి చూపించడానికి? ఈ నెల, దేని నెల? క్రిస్మస్ నెల. మేము క్రిస్మస్ జరుపుకుంటున్నాం, ఇది మా ఐడెంటిటీ. అనేక మంది క్రైస్తవులు వారి జీవితాల్లో చూపించడానికి సారం చూపెడుతున్నారు. క్రైస్తవులే కాదు, అనేక మంది అన్యులైన వారు కూడా క్రీస్తు వచ్చాడనేటువంటి సువర్తమానాన్ని వారు తెలుసో తెలియకో వారి ఇంటి మీద కట్టుకున్న స్టార్ను బట్టి అనేక మందికి తెలియజేస్తున్నారు. హల్లెలూయా. ఏమండి, ఎన్నో వేడుకలు జరుగుతున్నాయి, ఎన్నో సంబరాలు జరుగుతున్నాయి, ఎన్నో వేల కోట్ల ఖర్చు కూడా జరుగుతుంది. దీనంతటి వెనక ఉన్న ఒకే ఒక్క కారణం ఏంటి అని మనం ఆలోచిస్తే యేసు క్రీస్తు మహాప్రభుడు వారు ఈ లోకానికి వచ్చాడంతే. గట్టిగా చెప్పబడుతుంది, దేవుని హల్లెలూయా. ఏమంటే ఇన్ని వేడుకలు, ఇన్ని సంబరాలు జరగడానికి ప్రాముఖ్యమైన కారణం ఏదైనా ఉందంటే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఏమండి, ఎవరండి? యేసుక్రీస్తు మహాప్రభుడు వారు ఈ లోకానికి వచ్చాడు. ఏమంటే 2023 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చిన చేసుకోవడానికి ఆయన ఏం చేశాడని ఆయన అంతలా జ్ఞాపకం పెట్టుకోవాలి. పోనీ ఆయన ఏదన్నా మంచి పుస్తకాలు రచించిన రచయిత అంటే కాదు. ఆయన ఏమో పుస్తకాలు రాయలేదు, కానీ ఆయన కొరకు వేల పుస్తకాలు రాయబడ్డాయి. హల్లెలూయా. పోనీ ఆయన ఏమన్నా మంచి పాటలు పాడిన పాటగాడా అని అనుకుంటే ఆయన గాయకుడు కాదు, పాటగాడు అంతకన్నా కాదు. ఆయన కొరకు కొన్ని లక్షల పాటలు రాయబడ్డాయి. హల్లెలూయా. పోనీ ఆయన ఏదన్నా చాలా మంచి పనులు చేసిన శిలా విగ్రహం పెట్టదగినటువంటి రాజకీయ నాయకుడా అని ఆలోచిస్తే లేదు, ఆయన రాజకీయ నాయకుడేమి కాదు. కానీ అనేక కోట్ల మంది, వేల కోట్ల మంది ఈనాడికి ఆయన వెంబడిస్తున్నారు. హల్లెలూయా. గట్టిగా చెప్పకూడదు. హల్లెలూయా. మరి ఏం చేశాడయ్యా ఈ లోకానికి వచ్చి? ఎందుకొరకు ఒక వ్యక్తిని కొన్ని తరాలు మాత్రమే మనం జ్ఞాపకం పెట్టుకుంటాం. అలాంటిది 2023 సంవత్సరాలు గతించిపోతున్నా కానీ యేసుని మర్చిపోయిన వాడు లేడు. ఏమంటే యేసు వచ్చిన రాకని మర్చిపోయిన వాడు లేడు, యేసు చేసిన కార్యాన్ని మర్చిపోయిన వాడు లేడు. గట్టిగా దేని. హల్లెలూయా. యేసుక్రీస్తు మహాప్రభుడు వారి పుట్టిక ఒక చరిత్ర జ్ఞాపకం పెట్టుకోవాలి. ఏమంటే దేవుని ఎరగని అనేక మంది ఏమంటే లోకంలో ఉన్న వారి విషయాల్ని పోలుస్తూ ఇది ఏదో ఒక కల్పిత కాదనుకుంటున్నారేమో. కాదు. ఇది యేసుక్రీస్తు జన్మం లేదా పుట్టుక అన్నది ఒక చరిత్రని తెలియజేస్తుంది. ఇది మీకు ఇంకా అర్థం కావాలంటే బైబిల్ వేద గ్రంథాన్ని ఒకసారి తెలిసిన వారై లూకా సువార్తలో నుంచి 26వ అధ్యాయము మొదటి అధ్యాయము 26, 27 వచనాలు ఒకసారి చదవండి. లూకా సువార్తలో నుంచి మొదటి అధ్యాయము 26, 27 వచనాల్లో కొన్ని మాటలు ఇలా ఉన్నాయి. 6వ నెలలో గాబ్రియేలు అను దేవదూత గలిలయ అనే నజరేతు అనే ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపు అనే ఒక పురుషునికి ప్రదానము చేయబడిన దేవుని చేత పంపబడిను ఆ కన్యక పేరు మరియా. ప్రైజ్ లార్డ్. ఏమండి, మీరు గమనిస్తే ఇక్కడ 6వ నెలలో అని ప్రారంభించాడు. అంటే వాక్యంలోనికి వెళ్లే ముందు కొన్ని విషయాలు మీకు తెలియజేస్తున్నాను, ఇంకా మన వాక్యంలోకి వెళ్ళలేదు. 6వ నెలలో ప్రారంభి 5 నెలలు అప్పటికే గడిచిపోయినాయి. అంటే అక్కడ కొన్ని సంగతులు. కొడుకులు, మా నగేష్ అన్నైతే బాగా చెప్తారు, 7 కొడుకులు ఏం చేశారు? వేటకు వెళ్ళి 7 చేప. అయ్యో, ఇలా చెప్పమంటే మీరు ఎన్ని కథలు చెప్తారో నేనే వినాలా. కానీ
కదండి. ఇవన్నీ కథలు, వీటికి రుజువులాంశం తెలియజేయబడుతున్న సత్యం ఏంటంటే యేసుక్రీస్తు మహాప్రభుడు వారు ఈ లోకానికి చారిత్రాత్మకమైన పురుషుడిగా వచ్చాడు. ఆయన పుట్టుకలో ఒక చరిత్ర ఉంది. ఆయన 6వ నెలలో ఏమంటే జరుగుతున్న కార్యక్రమంలో చూస్తే అక్కడ ఒక దూత ఉంది. ఆమె దూత పేరు గాబ్రియేలు. అక్కడ ఒక ఊరుంది, ఆ ఊరి పేరు గర్భవతానంటే అప్పుడు మరలా దూత మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసింది. పరిశుద్ధాత్మ ప్రేరణ చొప్పున నీవేమవుతావు, గర్భమును ధరిస్తావు. యేసుక్రీస్తు మహాప్రభుడు వారి ఈ లోకానికి మనుష్య కుమారుడిగా ఎలా వచ్చాడంటే పరిశుద్ధాత్మ ద్వారా వచ్చాడు ఆయన. హల్లెలూయా. అప్పుడు ఆ మాటలన్నీ విన్న తర్వాత తన మనసులో అంగీకరించి, ఇదిగో నీ దాసురాల్ని నెమ్మదిగా పోనిము, నీ మాట చొప్పున, అంటే దేవుని మాట చొప్పున మంచివాడు చెప్పన. ఏమంటే యేసుక్రీస్తుకు జన విధానంలో యేసేపు ఎంత మంచి కార్యం చేశాడో చెప్పన. మరి అయితే కన్యక అవమానాలు, నిందలు ఎదురవుతాయని తెలిసినా కూడా ఆమె అంగీకరించింది. యోసేపేమో ఆ యొక్క కన్యకైన మరియ గర్భవతి అయినప్పుడు ఆమెను సంరక్షిస్తూ వచ్చాడు. సృష్టికర్త అయిన దేవునికి, దేవుని చేత సృజింపబడిన వాడు ఒక జడ్ కేటగిరీ సెక్యూరిటీ ఇచ్చాడు. హల్లెలూయా. దేవుని చేత సృజింపబడిన కేవలం ఒక మానవుడు సర్వలోకనాథుడైనటువంటి సర్వోన్నతుడైన దేవుని సృష్టికర్తకి ఒక ప్రొటెక్షన్ ఇస్తూ నడిపించాడు. ఆ దినముల్లో ఆ యొక్క యోసేపు తన యొక్క భార్య అయిన మరియను ఎన్నడూ కూడలేనిదిగా అక్కడ చూస్తుంది. కాన్జుగల్ రైట్స్ ఉన్నాయి ఆయనకి. ఏమండి, ఒక పీనల్ కోడ్ ప్రకారం కాన్జుగల్ రైట్స్ ఉన్నాయి, కానీ ఎక్కడ కూడా కలవలేదు. కారణం ఏంటి చెప్పనా? వచ్చేవాడు పరిశుద్ధుడైన వాడు, వాడు పరిశుద్ధంగా ఈ లోకానికి రావాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. వెళ్తే ఏమండి వీళ్ళిద్దరిని ఎందుకు జ్ఞాపకం చేస్తానని చెప్పనా? ఇప్పుడు వేదవాక్యంలో ఒక మాట ఉంది, అదే చూడండి. లూకాసు వార్తలో నుంచి 3వ అధ్యాయము 23వ వచనంలో. 3వ అధ్యాయం 23వ వచనం. ఆయన దాదాపు ఆయన యోసేపు కుమారుడని ఎంచబడెను. చాలు చాలు. అంటే కొన్ని మాటలు నేను స్పీడ్గా చెప్పుకుంటూ వెళ్తాను, అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఏమంటే ఈ బైబిల్ వేద గ్రంథంలో మీరు గమనిస్తే గనక ఈ కుమారుడుగా ఎంచబడ్డాడు. మరొకసారి ఏమో శాస్త్రులు పరిచయాల దగ్గర నిలబడుతున్నప్పుడు ఇతడు నా జ్యేష్ఠ కుమారుడు అని మాట్లాడతాడు. మరి కొంతమంది బయట ఉన్న వాళ్ళేమో యేసుక్రీస్తుని చూసి ఇతని ఒంటరంగి వాడైన యోసేపు కుమారుడు కాడా అని మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీరు గమనించాలి, అసలు యేసుక్రీస్తు కాదు, ఎవరి కొడుకైనా దేవాతి దేవుని యొక్క తండ్రి దగ్గర నుంచి వచ్చిన వాడు. ఏమండి, యోసేపు కుమారుడు కాదు. మరి యోసేపేమో ఇతడు నా జ్యేష్ఠ కుమారుడు అని ఎసడు చెప్పనా? ఏమంటే ఇతడు నా జ్యేష్ఠ కుమారుడు అని పరిచయం చేయడానికి ఉన్న కారణం ఏంటో చెప్పనా? యోసేపు యేసయ్యను దత్తత తీసేసుకున్నాడు. యోసేపు ఏం చేశాడు? యేసయ్యని దత్తత తీసేసుకున్నాడు. అంటే ఈ లోక మానవుడి కడుపున, ఈ లోక మనుషుని కడుపున యేసయ్య వచ్చినట్లుగా ఇతడు నా కుమారుడు అని దత్తత తీసుకున్నాడు. ఇది ప్రవచన నెరవేర్పు. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం మొదటి 2 మాటలు, ఈ మాటలు చూస్తాం మనం. ఇదిగో మనకు శిశువు పుట్టును, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. అతడు అనుగ్రహింపబడిన వాడు, పుట్టినవాడు కాదు ఆయన. పుట్టించిన వాడు దేవుడు కానీ పుట్టినవాడు దేవుడు కాదు. ఆయన ఈ లోకానికి సమస్త లోక మానవాళి పాప క్షమాపణ నిమిత్తము అనుగ్రహింపబడిన బహుమతి అయి ఉన్నాడు. చెప్పలు కొడుతున్న దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. ఈ క్రిస్మస్ ద్వారా ఏమండి మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏదైనా ఉందంటే, ఈ యోసేపు అంటున్నాడు యేసుక్రీస్తుని దత్తతగా తన జ్యేష్ఠ పుత్రుడిగా తీర్చుకున్నాడు. అంటే ఒక మానవుడు, ఏమండి ఒక మానవుడు యేసుక్రీస్తు మహాప్రభుడు వారైన దేవుణ్ణి తన కుమారుడుగా మార్చుకున్నాడు. అప్పుడు దీన్ని బట్టి ఈ మాటని ఎలా మీకు చెప్తాను. మీరు కనుక ఇండియన్ పీడల కోడ్ ప్రకారం జ్యుడిషియల్ లాని బట్టి మీరు చూస్తే, సొంత కొడుక్కి మీరు ఆస్తి ఇవ్వకపోయినా మిమ్మల్ని ఎవరేమనలేరు. ఉన్నారా మీరు నాతో? మీ సొంత కొడుక్కి మీరు ఆస్తి ఇవ్వకపోయినా మిమ్మల్ని ఏ కోర్టు ఏం చేయదు. కానీ మీరు ఒకవేళ దత్తత తీసుకుంటే వాడికి ఖచ్చితంగా ఏమవ్వాలి? మాట్లాడరావండి. ఇప్పుడు మీరు సంపాదించడానికి వచ్చారు, నాకు అర్థమైంది. ఇప్పుడు మీరు ఏం చేయాలి? నన్ను ఎవరైనా దత్తత తీసుకుంటే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. చెప్పండి అయితే, ఎవరు ఇప్పుడు దత్తత తీసుకుంటే వాడికి ఏమవ్వాలి? ఆస్తినివ్వాలి. ఇప్పుడు యోసేపు అనే ఒక ఆయన యేసుక్రీస్తు మహాప్రభుడు వారిని తన కుమారుడిగా దత్తత తీసుకోవడం ద్వారా సమస్త మానవాళి యొక్క ఆస్తంతా యేసుక్రీస్తుకి సంప్రదించింది. సమస్త లోక మానవాళి యొక్క ఆస్తంతా ఎవరికి సంక్రమించింది? యేసుక్రీస్తు మహాప్రభుడు వారికి సంక్రమించింది. ఏంటి ఆస్తి? ఏ ఆస్తి మానవుడు దేవత దేవుడిని యేసుకి ఇవ్వగలిగినాడు? తన కొడుకును పుట్టినట్టుగా జ్యేష్ఠ కుమారుడిగా దత్తత తీసుకున్నటువంటి మానవుడు
యేసుక్రీస్తు మహాప్రభుల వారికి ఇవ్వగలిగిన ఆస్తి ఏముంది అని మీరు ఆలోచించగలిగితే, ఆదికాండం 3వ అధ్యాయంలో మొదలైనటువంటి మానవుని ఆస్తి ఏంటో చెప్పనా? ఈ లోకంలో ఉన్న ప్రతి మానవుడు సంపాదించిన ఏకైక ఆస్తి పాపం. ఈ లోకంలో మానవుడైనటువంటి ప్రతి మానవుడు సంపాదించిన ఏకైక ఆస్తి పాపం, మరణం, శాపం. ఈ 3 విషయాల్ని యేసుక్రీస్తుకి ఆస్తిగా ఇచ్చాడు తన తండ్రి అయినటువంటి మనుష్య కుమారుడు. హల్లెలూయా, హల్లెలూయా. మానవుడైన వాడు యేసుక్రీస్తు మహాప్రభులైన వారిని కుమారుడిగా దత్తత తీసుకోవడం ద్వారా తన ఆస్తిని అతనికి ఇచ్చాడు. ఏమిస్తాడయ్యా ఆస్తి అంటే, ఈ లోకంలో పాపం, ఈ లోకంలో శాపం, ఈ లోకంలో ఉన్నటువంటి మరణాన్ని యేసుక్రీస్తుకి ఆస్తిగా ఆపాదించాడు ఈ లోకం మానవుడు. ఈ పాపం ఏమి సామాన్యమైన విషయం కాదు. మీకు మాట చెప్పనా? ఒక దేశం నష్టపోవడానికి ఏదైనా ఒక కారణం ఏంటి అని అడిగితే, లేకపోతే ఈ లోకం నష్టపోవడానికి కారణం ఏంటి అని అడిగితే చాలా మంది చాలా కారణాలు చెప్తారు. ఏంటో తెలుసా కారణాలు? ఏమండి, మా దేశం పాడైపోవడానికి, అన్ని విషయాల్లో నష్టపోవడానికి కారణం నిరక్షరాస్యత అండి అంటారు. అంటే చదువుకున్న వాళ్ళు లేకపోవడం. మరొకరి దగ్గరికి వెళ్ళి, అమ్మా మన దేశం పాడైపోవడానికి కారణం ఏంటి అని అడిగితే, అయ్యా మా దేశంలో పేదరికం ఎక్కువైపోయింది, దానివల్ల ఆ సమస్య వల్ల మా దేశం అయిపోతుంది, పాడైపోతుంది అంటారు. మరొకరి దగ్గరికి వెళ్ళి, అయ్యా మన దేశం ఎందుకు పాడైపోతుంది అని అడిగామనుకోండి, వాళ్ళంటారు మా దేశంలో అవినీతి బాగా పెరిగిపోయిందండి, అందుకనే పాడైపోయింది. పేదరికం, అవినీతి, లేకపోతే నిరక్షరాస్యత, ఇది కాదయ్యా మనుషుని పట్టి పీడిస్తున్న అసలైన సమస్య. మనిషిని పట్టి పీడిస్తున్న ఏకైక శ్రేష్టమైన సమస్య ఏదైనా ఉందంటే అది పాపమే. ఆ పాపాన్ని విడిపించడానికి, ఆ పాపాన్ని తనకుగా తీసుకోవడానికి యేసుక్రీస్తు మహాప్రభులు వారు మనకు కుమారుడుగా అనుగ్రహింపబడ్డాడు. నమ్మేవారు చెప్పకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నో యాగాలుగా అనేక మంది ఋషులైన వారు, గొప్ప గొప్ప వ్యక్తులైన వారు ఎన్నో పూజలు చేసిన, యాగాలు చేసిన, ఏ ఒక్కడు తన పాపాన్ని పోగొట్టుకోలేకపోయాడు. ఎన్నో వ్రతాలు చేసిన, యాగాలు చేసిన, పుణ్యస్నానాలు చేసిన, నదుల్లో మునిగిన, మంగళ స్నానాలు చేసిన, ఏ ఒక్కడు తమ పాపాన్ని పోగొట్టుకోలేడు. కాకపోతే ఈ పాపము మీది కాదు, నాది అని యేసుక్రీస్తు మహాప్రభులు వారు దత్తతగా చేర్చబడడం ద్వారా, అంటే ఒక మనిషికి యేసుక్రీస్తు మహాప్రభులు వారు కుమారుడుగా రావడం ద్వారా మన ఆస్తి అయినటువంటి పాపమంతా ఆయన తీసుకున్నాడు. హల్లెలూయా. ఈ మాట మీకు అర్థం కావడానికి పౌలు మరొక మాట కూడా మీకు తెలియజేశాడు. ఒకసారి చూస్తే మీరు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో నుంచి 5వ అధ్యాయం 21వ వచనంలో శ్రేష్టమైన మాటలు ఉన్నాయి. కొరింథీయులకు రాసినటువంటి 5వ అధ్యాయము 21వ వచనం, మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపము ఎరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. ఏమండి, యేసుక్రీస్తు మహాప్రభులు ఎవరో తెలుసా? ఓ అక్క చెల్లి తమ్ముడన్నా, ఈరోజు ఈ సంబరాలు, ఈ వేడుకలు చేసుకుంటున్నటువంటి మనకు వెనుకున్నటువంటి యేసుక్రీస్తు మహాప్రభులు వారు ఎలాంటి వాడని మీరు అడిగితే అక్కడ వాక్యం సెలవిస్తున్నాడు. ఆయన పాపము లేనివాడు, పాపము చేయనివాడు, పాపమే ఎరగనివాడు. అలాంటి ఆయన ఎలా మార్చబడ్డాడు? పాపముగా మార్చబడ్డాడు. కారణం ఏంటో చెప్పనా? పాపము చేత పట్టి పీడింపబడుతున్న మానవుడికి అతడు కుమారుడుగా రావడం ద్వారా. హల్లెలూయా, హల్లెలూయా. సమస్త లోక మానవాళికి ఎందుకనగా మనకేమయ్యాడు ఆయన? ఇదిగో మనకు కుమారుడు అనుగ్రహింపబడ్డాడు. మనకు కుమారుడుగా మార్చబడడం ద్వారా మన పాపమంతా ఆయన ఆస్తిగా తీసుకుని, ఏమండి, మన పాపమంతా ఆయన తీసుకుని పరిశుద్ధుడైన వాడు, పాపమే లేనివాడు, పాపమే ఎరిగినవాడు యేసుక్రీస్తు మహాప్రభువు వారు ఎలా మారిపోయాడట? పాపముగా మారిపోయాడు. అందుకే బాప్తిస్మిచ్చి యోహాను యేసుక్రీస్తుని చూసిన వెంటనే ఒక మాట అంటాడు. ఏమని? లోక పాపమును మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్ల ఇతడే. ఒరే తమ్ముడు, అక్క చెల్లి, తమ్ముడన్న, యేసుక్రీస్తు మా లోకానికి వచ్చింది సంబరాలు చేసుకోవడానికో, లేకపోతే ఈ లోకానికి వచ్చి వేడుకలు చేసుకోవడానికో కాదు. దీని వెనుకున్న ఈ సంబరాల వెనక, ఈ యొక్క వేడుకల వెనుకున్న నిజ సత్యమేంటో తెలుసా? యేసుక్రీస్తు లోకానికి రావడానికి ప్రాముఖ్యమైన కారణం మానవాళిని పట్టి పీడిస్తున్న పాపాన్ని తీసి ఆ పాపం తాను చేసినట్లుగా భరించడానికి. నమ్మవారి గట్టిగా చెప్పలేదు. హల్లెలూయా. మీరు ఒకప్పుడు పాపముల చేతను అపరాధాలన్నీ తీసివేసి, ఇప్పుడు ఇక్కడ నిలబడిన నేను ఒకప్పుడు ఈ రవితేజ అనే సేవకుడు పాప అయి ఉంటే లోకానికి రావడం ద్వారా ఇప్పుడు నేను నీతిమంతుడిగా మార్చబడ్డాను. హల్లెలూయా. ఇది యేసుక్రీస్తు మహాప్రభుడు వారు సర్వలోక మానవాళికి కుమారుడుగా రావడం దీన్ని ఎవరు కూడా తీసివేయలేడు. ఈ పాపాన్ని ఎవరు కూడా కడిగివేయలేరు. మీకు నిర్మా సోపు తెలుసండి? తెలుసా లేదా? ఆ నిర్మా సోపు కోసం మంచి చక్కని పాట పాడతారు కదా.
వాషింగ్ పౌడర్ నిర్మడం వల్ల పోయే మరకేం కాదు పాపం అనేది, జన్మ రోగం కూడా. ఎలా వస్తే ఆయన పాపాన్ని పోగొడతాడు, ఏం చేయడం ద్వారా పాపాన్ని పోగొడతాడు. ఒక దేవుడిగా వస్తే పాపాన్ని పోగొట్టలేడు. ఎలా రావాలంటే మన ఆస్తి అయిన పాపాన్ని ఆయన తీసుకోవాలి, ఆ ఆస్తి అయిన పాపాన్ని ఆయన తీసుకోవడం ద్వారా నన్ను పరిశుద్ధిగా మార్చగలగాలి. గట్టిగా చెప్పడం హల్లెలూయా. మొదటి ఆదాము పాపం లేనివాడిగా సృజింపబడి పాపిగా పాపంలో ఉన్నటువంటి ప్రతి పాపాన్ని ఆయన తీసుకుని పాపముగా మారాడు ఆయన. ఇప్పుడు కొన్ని వాక్యాలు శ్రేష్టంగా నేర్చుకుందాం. ఇప్పుడు మొట్టమొదటిగా మనం దేంట్లో ఉన్నాము? పాపం చేత పట్టబడుతున్నాము. యేసుక్రీస్తు ఎలా వచ్చాడు? మనందరికీ కుమారుడిగా వచ్చాడు. ఇప్పుడు మన పాపం అంతా ఆయన తీసుకున్నాడు. అంటే మన ఆస్తి ఏంటి? పాపంగా పుత్రులుగా ఆయన చేసి, ఏమండి, ఆయన దత్తపుత్రుడిగా వచ్చి యోసేపు అన్నవాడు యేసుక్రీస్తు మహాప్రభుడు వారిని దత్తతగా తీసుకున్న కారణంగా మన వల్ల మనకి ఏ లాభం కలిగింది అని మీరు అడిగితే, మీరు చదివిన వేదవాక్య పట్లలోంచే మరొక మాట కూడా కనిపిస్తుంది. ఒకసారి ఈ మాట చూడండి. గలతీ పత్రిక 4వ అధ్యాయము 4 నుంచి 5 వచనాలు. పంపెను, అతను స్త్రీ యందు పుట్టి మనము విమోచించుటకై ధర్మశాస్త్రములకు యేసుక్రీస్తు మహాప్రభుడు వారి ఈ లోకానికి మనకి కుమారుడుగా రావడానికి వెనుకున్న కారణం ఏంటో చెప్పనా? ఏమండి, వినండి జాగ్రత్తగా. ద సీక్రెట్ బిహైండ్ క్రిస్మస్. క్రిస్మస్ వెనుకున్నటువంటి రహస్యం ఏంటంటే, ఈ లోకానికి యేసుక్రీస్తు మహాప్రభుడు వారు మనకి కుమారుడుగా దత్తతగా రావడాన్ని బట్టి మన ఆస్తిని ఆయన తీసుకుని ఇప్పుడు ఏం చేశాడు తెలుసా? మార్చాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్పగలుగుతుంది ఏం సత్యం? హల్లెలూయా. దేవాదేవాన్ని పిలవలసిన ఈనాడు క్రైస్తవానికి ఎవరు చేశారంటే, యేసుక్రీస్తు లోకానికి రావడం ద్వారానే. యేసుక్రీస్తు లోకం రావడం ద్వారా మనల్ని ఏం చేశాడట? మన పాపమంతా, ఏమంటే మానవాళి యొక్క ఆస్తంతా మనల్ని ఎలా మార్చాడు? దేవునికి సన్ ఆఫ్ మ్యాన్, సన్ ఆఫ్ గాడ్. ఏమంటే వినండి, సన్ ఆఫ్ గాడ్ బికేమ్ సన్ ఆఫ్ మ్యాన్, బికమ్ సన్స్ ఆఫ్ గాడ్. అంటే మీకు అర్థమయ్యేలా తెలుగులో ఎలా చెప్తాను వినండి. మనుష్య కుమారులందరూ కుమారులుగా మార్చబడట కొరకై దేవుని కుమారుడైన యేసుక్రీస్తు పర్వదినం. గట్టిగా చెప్పగలుగుతుంది దేవుని. హల్లెలూయా, హల్లెలూయా. దీని వెనుకున్న రహస్యం ఏంటంటే, నిన్ను నన్ను దేవుని కుమారుడిగా మార్చడానికి దేవుని కుమారుడైన వాడు మనుష్య కుమారుడిగా వచ్చాడు. అందువల్ల ఇది సంతోషమైంది. ప్రజలందరికీ కలగబో సువర్తమానం. ఎందుకు ఇంత గుడ్ న్యూస్, అంతలో అంత జాయ్ ఎందుకుంది అంటే, ఏమంటే అక్కడ కలవరం ఉంది కదా, అయ్యో అక్కడ పరిస్థితులు ఏం బాగోలేదు కదా అంటే, ఒరే దీని వెనుకున్న ఆధ్యాత్మిక రహస్యం ఎందుకింత సంతోషం మానవాళికి అంటే, ఈ లోకంలో పాపం చేత పట్టి పీడింపబడుతున్న మనలందరినీ మనుష్యకు. హల్లెలూయా. ఇప్పుడు వినండి, అయితే చివరిలోకి వచ్చాము, ముగించుకుంటున్నాం మనం. యేసుక్రీస్తు మహాప్రభుడు వారు ఒక మానవుడికి కుమారుడిగా మారడాన్ని బట్టి మానవుల ఆస్తంతా ఎవరికి వెళ్ళింది? రావాలి, మనకే రావాలి. ఏంటి ఆస్తంటే? ఏంటి ఆస్తంటే, యేసుక్రీస్తు మహాప్రభుడు వారు నిన్ను నన్ను దేవునికి దత్తపుత్రులుగా మార్చడం ద్వారా ఈ లోకంలో మనకు అనుగ్రహింపబడిన ఆస్తి ఏదైనా ఉందంటే అది నిత్య జీవమే. గట్టిగా చెప్పగలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రపంచ నడిబొడ్డిన బెత్లెహేమ్ అనే చిన్న గ్రామంలో పుట్టినటువంటి బాల యేసు అనే ఒక ఆయన ఈ లోకానికి రావడం ద్వారా మానవాళందరినీ దేవుని కుమారులుగా మార్చి దేవుని ఆస్తి అయిన నిత్య జీవాన్ని మనకి ఇవ్వడానికి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇందుకే ఈ గొర్రెల కాపరుల దగ్గరకు వచ్చినటువంటి దేవదూత ఇది ప్రజలందరికీ, కొంతమందికి కాదు, ఇది ఎంతమందికి? ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన సువర్తమానం. దీంట్లో ధనిక పేద అనేమి లేదు, దీంట్లో వర్గానికి చెందినటువంటి భేదాలు ఏమి లేవు, దీంట్లో జాతికి మతానికి సంబంధించిన భేదాలు ఏమి లేవు. ప్రజలందరికీ, ఎవడైతే పుట్టి జన్మించాడో వారందరికీ కూడా ఒక సువర్తమానం వచ్చింది. ఏంటయ్యా సువర్తమానం అంటే, యేసుక్రీస్తు వారు నీ ఆస్తైన పాపాన్ని తీసుకుని దేవుని ఆస్తైన నిత్య జీవాన్ని నీకు ఇవ్వడానికి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది పొందుకున్న వాడి జీవితంలో సంతోషం, ఇది పొందుకున్న వాడి జీవితంలో ఆనందం, ఇది పొందుకున్న వాడి జీవితంలో సమాధానం. ఇది పొందుకోవడం కొరకే మనము యేసుక్రీస్తు వారిని నమ్ముకున్నాం. మరి ఈ ఆస్తిని ఎలా పొందుకుంటామండి? ఏమంటే నిత్య జీవమైన ఈ ఆస్తిని మనం ఎలా పొందుకుంటాం అని అడిగితే సింపుల్ టెక్నిక్, ఒకే ఒక్క మూలం బైబిల్లో సెలవిస్తుంది. మట్టిలోంచి పుట్టిన మానవుడు, ఆదామైన వాడు లోకానికి రక్షణ తీసుకురాలేకపోయాడు. పోనీ ఎముకలోంచి చేయబడిన మానవుడు కూడా లోకానికి రక్షణ తీసుకురాలేకపోయాడు. ఏమంటే మనుషుల ఇద్దరి కలయికలను బట్టి ఈ లోకానికి వచ్చినటువంటి మానవుడు కూడా లోకానికి రక్షణ తీసుకురాలేకపోయాడు. మరి ఎవరు తీసుకొచ్చారంటే, కన్య అయిన మరియకు పుట్టిన యేసు అనే ఒక పరిశుద్ధుడు మాత్రం ఈ లోకానికి తీసుకొచ్చాడు. రక్షణ తీసుకొచ్చి
పాపమైన మన ఆస్తినంతా ఆయన తీసుకుని పాపంగా మారిపోయి మనల్నేమో దేవుడి కుమారులుగా మార్చి మనల్ని ఏం చేశాడు? నిత్య జీవం ఇచ్చాడు, ఆయనకు వారసులుగా చేశాడు. ఇప్పుడు మనం తండ్రి అయిన దేవునికి ఏమయ్యాం? వారసులయ్యాం. ఏమంటే ఏమయ్యాము? నాకు వారసుడు అన్నాడు ఫెలిక్స్ అనేసి. ఏమండి, వాడు నా కొడుకు కాబట్టి నా ఆస్తి అంతా ఎవరికి వెళ్తుంది? నా కొడుకే వెళ్ళాలి. ఇప్పుడు మనము దేవునికి వారసులయ్యాము. ఇప్పుడు యేసుక్రీస్తు వారు మన అంటే దేవునికి జ్యేష్ఠపుత్రుడయ్యాడు, మనకి పెద్దన్నయ్య ఆయన. తెలుసా మీకు ఎవరండి ఆయన? పెద్దన్నయ్య. ఆయన జ్యేష్ఠత్వపు హక్కును మనకిచ్చి దేవుని వారసులుగా మార్చాడు. మీరు ఒక పాట పాడితే బాగుంటుందేమో. ప్రత్యేక పాట కాదే, పాడండి ఒకసారి. దేవుని వారసులం సైనికులం పరలోక పౌరులము, నవయువ సైనికులం పరలోక పౌరులము, దేవుని వారసులం. హల్లెలూయా. అరే తమ్ముడు, అక్క, చెల్లి అన్న, మనందరం ఏమయ్యామో తెలుసా? నీ తండ్రి చాలా గొప్ప ఆస్తిని సంపాదించాడని వాడికి వారసుగా ఉన్నావని విర్రవేగుతున్నావేమో, కానీ దానికంటే శ్రేష్టమైన నిత్య జీవమైన ఆస్తిని నీకివ్వడం కొరకు నీ ఆస్తి అయిన పాపం తీసుకోవడానికి యేసుక్రీస్తు మహాప్రభు వారి లోకానికి వచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. మరి ఈ ఆస్తిని ఎలా తీసుకోవాలి? అయ్యా పాస్టర్ గారు, మేము యేసుక్రీస్తుని ఎరగలేదయ్యా. ఈ పాయింట్ సంఘానికి వచ్చినటువంటి మేము అయ్యో అనేక దినాల నుంచి వస్తూ ఉన్నాము, లేదా ఈ రోజు క్రిస్మస్ ని బట్టి మీ దగ్గరకు వచ్చాము, ఈ ఆస్తిని పొందాలనుకుంటున్నాం. మా పాపం నుంచి మేము విడిపించబడాలని, ఆ యొక్క శాపం నుంచి మేము విడిపించబడాలని, మరణం నుంచి విడిపించబడాలని, నిత్య జీవమైన ఆస్తిని సంపాదించడం కొరకు ఇక్కడికి వచ్చాం. మీరు వాక్యం చెప్తున్నారు కదా, ఆ నిత్య జీవమైన ఆస్తిని తండ్రి ఇచ్చాడని. ఏం చేస్తే ఆస్తిని పొందుతామంటే ఒకటే ఒక మాట బైబిల్ చెప్పేది, నీ నోటితో యేసుక్రీస్తుని ప్రభువని ఒప్పుకుంటే నీవేమవుతావు? దేవునికి వారసుడిగా మార్చబడతావు, వారసులుగా మార్చబడతావు. నమ్మని వారు గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో ఈ యొక్క డిసెంబర్ మాసం అయిపోయిన వెంటనే జనవరి మాసంలో 2024వ సంవత్సరం జనవరి మొదటి మాసంలోనే రక్షణ బాప్తిస్టులను నడిపించడానికి సేవకులు ఇక్కడ ఉన్నారు. ఎవరైతే మీ జీవితంలో పాపమనే ఆస్తిని పోగొట్టుకుని మీకు కుమారుడిగా అనుగ్రహింపబడిన యేసుక్రీస్తు ద్వారా వచ్చిన నిత్య జీవమైన ఆస్తిని పొందుకోవాలంటే పాపాన్ని విడిచిపెట్టరండి, పాపాన్ని ఒప్పుకుని విడిచిపెట్టండి. ఈ క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని దీని వెనుకున్న సత్యం మీలో దేవుడు మాట్లాడితే కనుక మీ హృదయంలో కార్యం జరిగిస్తే జనవరి మాసంలో బాప్తిస్మం కొరకు సిద్ధపడండి. నిత్య జీవమైన అనేక ఆ యొక్క వారసత్వానికి మీరు నాతో పాటు పాలి భాగస్తులుగా ఉండాలని తెలియజేస్తున్నాను. ఇక శుభవర్తమానాన్ని బట్టి దేవుడు మనల్ని దీవించును గాక. అందుకే ఇది ప్రజలందరికీ కలిగిపోయే సంతోషకరమైన సువర్తమానం. గట్టిగా చెప్పడం దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.